ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. సో మనం వాక్య దానంలో ముందుకెళ్దామండి. సో ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్దాం. సో ప్రార్థన. ప్రేమమయుడ, కృపమయుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధత నామకమై మీకే స్తోత్రములు దేవా. అయ్యా, ఈరోజు చర్చికి వెళ్ళే అవకాశం లేకున్నా ఇళ్లలోనే మేము అనేకులు మిమ్మల్ని ఆరాధించుటకు మీరు ఇచ్చిన మహాభాగ్యమునకు బట్టి మిమ్మల్ని స్తుతించున్నాము దేవా. ప్రభువా, వాక్యం ద్వారా ఈరోజు మాతో మాట్లాడండి దేవా. ప్రభువా, మేము వింటున్న మరియు చదువుతున్న ఈ వాక్యం ప్రకారం నడుచుకునే బుద్ధి జ్ఞానం మాకు ఇవ్వండి తండ్రి. ఇంకనూ మాలో ఏమైనా లోపాలు ఉంటే సరిచేసి మా ప్రతి చూపు, మాట, నడత మీ దృష్టికి యోగ్యముగా ఉండుటకు మా పాపములను మీ రక్తంలో కడిగి క్షమించి మరలా పాపము చేయకుండా పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించండి దేవా. ఆత్మీయంగా బలహీనులము కాకుండా ఆదివారం మాత్రమే కాదు దేవా, అనుదినము వాక్యాన్ని ధ్యానించే ప్రేరేపణ, ఆసక్తి మాకు కలిగించండి దేవా. తండ్రి, ఒంటరిగా ఉన్నప్పుడు అపవాది చేత శోధింపబడకుండానట్లు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన, వాక్య దానంలో ఎక్కువగా గడిపే మనిషి మాలో పుట్టించండి నాయన. మీ చిత్తానికి లోబడి సత్క్రియలందు ఆసక్తి కలిగి మీ రాకడకై సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఉండే ధన్యత మాకు ఇవ్వమని అడుగుతూ, అన్ని వేళలా మాకు తోడుండే అద్వితీయ దేవుడైన మీకు స్తుతులు చెల్లిస్తూ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యము అనే విశ్వాసంతో యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. సో మనం ఈరోజు వాక్యం చూసుకున్నట్లయితే, సో ముందుగా మీకు ఒక కథ చెప్తానండి. ఒక చిన్న కథ, చిన్న స్టోరీ. అయితే ఒక సరస్సు దగ్గర, ఒక సరస్సులో ఒక బాతు తిరుగుతూ ఉన్నది. అంటే బాతు ఎట్టుంటే తెల్లగా ఉంటుంది కదా. సో ఆ బాతు ఇట్లా తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడే కాకి వచ్చి చెట్టు మీద వాలింది. కాకి వచ్చి చెట్టు మీద వాలితే బాతు మన కాకిని చూసి ఏమంటుంది, నేను అట్లా ఎగురుతా అయిపో, నేను ఆ కాకి లెక్క నేను అట్లా లోకమంతా తిరిగేదాన్ని, నేను ఇక్కడనే నేను మన ఈ సరస్సులోనే నేను అంకితం అయిపోయినా, నేను బయటికి వెళ్తలేను, ఆ కాకి లెక్క నేను ఎప్పుడు తిరుగుతానా అని చెప్పి బాతు అనుకుంటుంది. సో కాకి ఏమనుకుంటుంది, కాకి ఆ బాతుని చూసింది, అరే బాతు ఇంత తెల్లగా, ఇంత సుందరంగా, ఇంత అందంగా ఉన్నది, నేను ఈ బాతు లెక్క ఉంటా అయిపో అని చెప్పి కాకి అనుకుంటుంది. సో అట్లా ఈ లోపడున్న బాతుకేమో కాకి లెక్క ఉండాలని ఆశ, ఈ కాకికేమో బాతు లెక్క ఉండాలని ఆశ. సో అట్లా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ స్టోరీ ఎందుకు చెప్పిందంటే, దేవుడు ఏమంటుండంటే, నీకున్న దాంట్లో తృప్తి పడాలి. సో మన వాక్యంలోనికి వెళ్ళినట్లయితే, హెబ్రీయులు రాసిన పత్రిక 13:5 చూసుకున్నట్లయితే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేం చేయగలడు. సో ఇక్కడ దేవుని వాక్యం చూసుకున్నట్లయితే, దేవుడు ఏమంటాడు, మీకు ఉన్న దాంట్లో తృప్తి పడండి. ఇప్పుడు అది బాతు ఏమనుకుంటుంది, కాకి అంటే దేనికి, ఇప్పుడు బాతుకేమో అంత మంచి అందం ఇచ్చిండు, అంత సుందరం ఇచ్చిండు. సో ఈ కాకికేమో ఇట్లా లోకం అంతా తిరగడానికేమో దానికి ఆబలం ఇచ్చింది అన్నట్టు. సో అట్లా నీకున్న దాంట్లో నువ్వు తృప్తి పడు. నీకు ఇప్పుడు మామూలుగా నీకు మామూలుగా నువ్వు గరీబ్ అని అనుకో చాలు. ఇప్పుడు ఉన్నోడు ఏం చేస్తాడు, వాడు డబ్బులు దాచిపెట్టడానికే వానికి టైం ఉండదు. వానికి ఆ నా డబ్బులు పోతాయి, నిద్ర పట్టదు వానికి నిద్ర ఉండదు. వాడు ఏమనుకుంటాడు, నేను గరీబ్ అయినా నేను అనవసరంగా గింత రిచ్ అయిపోయినా అని చెప్పి వాడు అనుకుంటాడు. ఇప్పుడు ఈ పూర్ ఏమనుకుంటాడు, నేను రిచ్ అయితే అయిపోయిన డబ్బులు ఎట్లా దాచిపెట్టాలో నాకు తెలుసు, నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకో, ఎక్కడెక్కడ బ్యాంకులో పెట్టాలో అన్నీ తెలుసు అని ఇతను అనుకుంటాడు. అట్లా భ్రమపడతారు. ఇప్పుడు ఏంది, నీకు ఉన్న దాంట్లో తృప్తి పడు. నీ దగ్గర మామూలుగా ఇప్పుడు ఈ లోకంలో మనం భార్య భర్తలను చూసుకున్నట్లయితే, వాళ్ళ భార్య బయటికి పోయినట్లయితే ఒక చీర చూస్తుంది, పట్టు చీర చూస్తుంది, అరే నాకు లేకపోయా అట్లాంటి చీర అని చెప్పి భార్య అనుకుంటుంది.
అది బాగా మంచి హెవీగా పట్టు చీర కట్టుకొని పోయినామేమనుకుంటుంది. ఇప్పుడు ఈ పూరామెను చూసి నేను అట్లా సింప్లిసిటీగా ఉంటే సరిపోతుంది, పాపం ఆమె ఎంత సింప్లిసిటీగా ఉన్నది, నేను అట్లా సింప్లిసిటీగా ఉంటే అయిపోతుంది అని చెప్పి ఆమె అనుకుంటుంది అన్నట్టు. సో అట్లా మీరు బయట చూసి మీ భర్తలను మీరు ఇబ్బంది పెట్టకండి. మీరు మామూలుగా నా భార్య అట్లా లేదు ఇట్లా లేదు అని చెప్పి మీ భర్తలు కూడా మీరు తృప్తిపడి ఉండాలి. అందరూ తృప్తిగా ఉండాలి, మీకు ఉన్న దాంట్లో తృప్తి పడాలన్నట్టు. సో అట్లా ఆ దేవుడు అట్లా చెప్తున్నా అన్నట్టు. సో మనం ఇంకో చిన్న ఒకటి చెప్తాను. ఒక ఫంక్షన్ జరుగుతుందండి. ఆ ఫంక్షన్లో మామూలుగా అంటే అందరి భోజనాలు అన్నీ పెడుతురు. అక్కడ వడ్డించేది ఎవరు ఒక లేడీస్, అంటే వాళ్ళ హస్బెండ్ ఏమో కూర్చొని తింటుండు. అందరు కూర్చొని తిన్నారు, అంటే అందరు కూర్చొని తింటున్నారు, వాళ్ళ భర్త కూడా అక్కడ కూర్చొని తిన్నాడు. సో అది అన్నం తింటుండో మటన్ వేసింది అన్నట్టు. ఆమె వాళ్ళ భార్య వచ్చి మటన్ వేసిపోయినాక అక్కడ ప్లేట్లో అయిపోయినాక ఇతనికి వీళ్ళకి ఒక కోడ్ అన్నట్టు నన్ను తగ్గుతాడు. నన్ను అనడుతూనే వాళ్ళ భార్య వచ్చి మటన్ మొక్క వేసిపోతుంది, వెళ్ళిపోతుంది. మళ్ళీ అది తింటాడు, మళ్ళీ అయిపోయినాక ఏం చేశాడు అని తగ్గుతాడు. అట్లా దగ్గుతూనే మళ్ళీ వచ్చి మటన్ వేసిపోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనము బయట అడుక్కుంటాం ఇట్లా. అంటే నేను వాళ్ళని ఏం తప్పాడతలేను, అది వేరే విషయం, అది ఆకలితో సంబంధించిన వేరే విషయం. కానీ మనము ఈ తినడానికి తిండే మనం ఇట్లా అడుక్కుంటున్నాం. మనము పరలోక రాజ్యం దేవుని అడుక్కోవాలి కదా, మనకి ఏం కావాలో దేవుని అడుక్కోవాలి కదా. ప్రతి ఒక్కటి మనము దేవుని అడగాలి. అంటే ఇప్పుడు మనం దేవుని బైబిల్లో చూసుకున్నట్లయితే ఎన్నో వచ్చిన అంటే సరే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూసుకున్నట్లయితే, అడుగుడు మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. చూసారా? మీలో ఏ మనుషుడైననో తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. అంటే ఇప్పుడు మనము బయట మన పేరెంట్స్ని అడగాలి, తప్పులేదు, సాధ్యమైనంత అడగాలి, మిగతా దేవునికి వదిలేసేయాలి. మాకు తృప్తి లేదు అంటే, నీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, మీకు ఉన్నదాన్ని తృప్తి పడాలి. సో దేవుడు ఏమంటుండంటే, నేను మీ తండ్రిని, మీరు నా పిల్లలు, నన్ను తండ్రిగా స్వీకరించండి, నన్ను అడగండి, నేను ఇస్తాను, నేను నా దగ్గరకు వచ్చి తట్టండి, నేను మీకు తలుపు తీస్తాను, మీకు ఇస్తానంటాడు. ఇప్పుడు మన తండ్రిని, మన సొంత పేరెంట్స్ని మనము రొట్టెని అడిగితే రొట్టెని ఇస్తాడు కానీ రాయినైతే తీయడు కదా. మనము చేప అంటే చేప ఇస్తాడు కానీ మనకు పామునైతే తీయడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు. సో నువ్వు ఏదైతే అడిగితే నేను అదే ఇస్తా. నువ్వు విశ్వాసంతో కలిగి నువ్వు కూర్చొని నువ్వు ప్రార్థన చేసి నువ్వు దేవుని అడుగు. ప్రభువా, నా ఇంట్లో పరిస్థితి ఉంది, నా ఇంట్లో బాగలేదు, మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి ప్రభువా, మా ఇంట్లో సో ఇట్లా మాకు స్టూడెంట్స్, మాకు అప్పులు ఉన్నాయి, మాకు అప్పుల నుంచి మాకు క్లియర్ చేయని చెప్పి నువ్వు విశ్వాసంతో కలిగి ప్రార్థన చేయి. నువ్వు దేవుడు నేను ఖచ్చితంగా నీకు ఫలితం ఇస్తాడు, నీకు ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు నీకు అట్లా. సో బయట మనం చూసుకున్నట్లయితే ఈ లోకం ఉన్నది. ఇప్పుడు దొంగలు ఎట్లా తయారవుతారు? వాని దగ్గర వానికి తృప్తి ఉండదు. వానికి ఏం చేస్తాడు, వాని దగ్గర ఉన్న ఒక ₹1,00,000 ఇవాళ రేపు ₹1,00,000 లేనని ఉంటారు. వాళ్ళ దగ్గర ₹1 ఉంటుంది. ఆ రూపాయితోనే రూపాయి ఉంటుంది, ప్రభు నాకు రూపాయి ఉంది, నేను ఇట్లా చేయాలి, నేను ఇట్లా సంపాదించాలి, నేను ఇట్లా చేయాలని చెప్పి నువ్వు దేవుణ్ణి అడుగు. నువ్వు గట్లా. నేను ఇంకో విషయం చెప్పినట్లయితే, మన మామూలుగా ఒక దొంగతనం జరిగింది. ఎంతో అది నాకు సరిగా ఐడియా లేదు నాకు. ఆ దొంగతనం ఎంత జరుగుతుంది, వానికి తృప్తి లేదు. వాడు దేవుని బిడ్డ కాదు. దేవుని దగ్గరికి వచ్చి మారు మనసు పొందాలి. వాడు మారు మనసు పొందుకొని వాడు ముందుకెళ్ళాలి. వాడు గట్లా. అంటే నేనేమంటున్నా అంటే, నువ్వు అడగాలి, దేవుణ్ణి తట్టాలి. ఇక్కడ మరోసారి నేను చదువుతాను, నాతో పాటు అందరూ చదవండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందును, వెదుకు ప్రతి వానికి దొరుకును, తట్టు వానికి తీయబడును. ఈ వాక్యం చాలా చాలా మంచి వాక్యం అండి, హృదయాల్లో పెట్టుకోవాలి మీరు. సో అట్లా మీకు ఏమేమి చిన్న మా ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళాలి. మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, మీకు ఇంట్లో గొడవలు ఉన్నా, భర్త మాట వినకున్నా, భార్య అంటే ఇక్కడ బైబిల్ ఏం సెలవిస్తుందంటే, భర్త అనేటువంటి భార్యకు శిరస్సు. అంటే భర్తకు వాల్యూ ఇవ్వాలి. ఫస్ట్ భర్తకు వాల్యూ ఇచ్చిన భర్త మాట వినాలి. అంటే వినాలంటే అన్ని కాదు, అంటే కొంచెం మంచి వినాలి. ఇప్పుడు భార్యలు చెప్తారు, ఓ మేము ఎందుకు వింటామండి అని అంటారు. అట్లా కాదు, వినాలి. అంటే చెప్పేది అంటే మంచి చెడులు కలిసి దేవుని మధ్యలో పెట్టి వినాలన్నట్టు. సో అట్లా
ఒకటి భర్త భార్యను ప్రేమించాలి. మీరు ఇప్పుడు ఫ్యామిలీ దేవునికి ఫ్యామిలీ ప్రార్థన చాలా ముఖ్యమండి. విజ్ఞాపన చేయాలి. మీ ఫ్యామిలీ ఏం కోరుతున్నా ఏమున్నా మీరు ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళి చెప్పాలన్నట్టు. సో అట్లా ఈ వాక్యాలు మీలో ఫలించాలని కోరుకుంటూ ఇక్కడ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. యేసయ్య ప్రభువా, తండ్రి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవా, నువ్వే చెప్పినావు ప్రభువా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అని చెప్పి నువ్వే చెప్పినావు ప్రభువా. నాయన మేము అడుగుతున్నాం ప్రభువా, మాకు ఇవ్వు ప్రభువా. మేము వెతుకుతున్నాం ప్రభువా, మాకు దొరికేటట్టు నువ్వే సాయం చేయ తండ్రి. ప్రభా, లోకం నాయన నాశనం అయిపోతుంది నాయన. చాలామంది నాయన ఎన్నో పాపంలో పడిపోతున్నారు ప్రభా. వాళ్ళని విడిపించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. చాలామంది ఇంట్లో గొడవలు, ఇంట్లో సమస్యలు, అప్పుల బాధలనైనా ప్రభా, బయటనైనా ఎంప్లాయీస్ బాధలనైనా, వాళ్ళని అన్నీనైనా వాళ్ళకి ఏమేమి బాధలు ఉన్నాయో వాళ్ళని ఆయన ఆ బాధలకి విడిపించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. దేవా, ప్రజెంట్ మేము ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఇదిగో మాకు నిద్ర కూడా పట్టట్లేదు తండ్రి. ప్రజెంట్ సిచ్యువేషన్లో నీ అవసరత మాకు చాలా ఉంది దేవా. నువ్వు జోక్యం చేసుకోకపోతే మా వల్ల కాదు ప్రభువా. మామూలు విషయాలు అయితే మేము అంతగా పట్టించుకోము, కానీ నిన్ను అంతగా ఇబ్బంది పెట్టాము. కానీ ఇప్పుడు మా పరిస్థితి అంతగా అస్సలు బాగాలేదు తండ్రి. మాకు తిండి పట్టట్లేదు ప్రభువా, మాకు నిద్ర పట్టట్లేదు ప్రభువా. నీ అవసరం మాకు చాలా ఉంది ప్రభువా. దయచేసి నీ సహాయం మాకు కావాలి తండ్రి. మీరు సహాయం చేయకపోతే మేము నాశనం అయిపోతాం ప్రభువా. దయచేసి నాయన మమ్మల్ని క్షమించి ప్రభువా, మమ్మల్ని క్షమించి నాయన. మా కోసం నువ్వు దిగొచ్చి రక్తం కార్చినావు ప్రభువా. దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యం విన్నటువంటి వాళ్ళు ఫలించజేయు నాయన ప్రభా. ఇంతసేపు విన్నారు నాయన, వాళ్ళు ఏమేమి కోరుకుంటున్నారో నాయన వాళ్ళని అది ఇవ్వమని ప్రార్థన చేస్తూ నేను చేసిన ఈ చిన్ని ప్రార్థన నీ చేతికి అప్పగిస్తూ నా యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ